హైదరాబాద్ అమీర్పేటలో రాజరాజేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాదిక మరిన్ని వివరాలు అందిస్తారు. సాదిక. రైట్ రవి, మేము ప్రస్తుతం అమీర్పేటలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసిన జనాలే కిక్కిరిసిపోయారని చెప్పొచ్చు. భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. పూల మాలలతో చక్కగా అలంకరించారు. ఓం నమ శివాయ అంటూ స్మరిస్తూ దేవుని కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మన ఆలయం పెద్దలు కూడా ఉన్నారు. మరి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమశివాభ్యాం నవయవనాభ్యాం పురుషోబ్దానాభ్యాం నాగింద కింజార్జికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ దేవస్థానము 52 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మహాశివరాత్రి. సంవత్సరంలో ఒకే ఒకసారి మహాశివరాత్రి. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి వేరు, సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి వేరు. ఈ రోజున ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి మధ్యాహ్నం 4 గంటల వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్పర్శ దర్శనము, అనగా లోపలికి భక్తులు పంపించి వాళ్ళతోటిగా స్వామికి నీళ్ళతో అభిషేకం చేయించి స్వామివారిని తాకి నమస్కారం చేసుకొని రావచ్చు. రాత్రి 10 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవము, రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకము, 1 గంట నుంచి తెల్లవారినంత వరకు కూడా భజన కార్యక్రమం ఉంటుంది. భక్తులు చాలా విశేషంగా ఇక్కడ రాజరాజేశ్వర స్వామివారికి ఎక్కడ లేని విధంగా అమీర్పేటలో స్వయంగా లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గత 52 సంవత్సరాల నుంచి మా యొక్క దేవస్థానంలో విశేష భక్తులు వస్తున్నారు. వారి కోరిక కూడా స్వామివారు రాజరాజేశ్వర స్వామి స్వరూపంలో రాజరాజదేవి సహిత ఉన్నారు కాబట్టి అన్ని కోరికలు తీరుస్తున్నాడు. రాజరాజేశ్వర స్వామి రాజరాజదేవి తెలంగాణలో ప్రత్యేకంగా స్వామివారికి చెప్పాల్సిన అవసరం లేదు. వేములవాడ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా స్వామివారి ఇక్కడ వెలిసి స్వామివారికి అభిషేకాలు చేసుకుంటున్నారు. భక్తులు చాలా విశేషంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సర్వదర్శనంలో స్వామివారి భక్తులు ఉదయం నుంచి 4 గంటల నుంచి సర్వదర్శనం జరుగుతుంది. 4 గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు మళ్ళీ స్పర్శ దర్శనము, రాత్రి 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవము. విఐపి దర్శనాలు చాలా ఎక్కువగా విఐపి తెలుస్తున్నారు. వాళ్ళ దర్శనాలు జరుగుతున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా మా యొక్క యువ గారు కానీ, పాలక మండలి కానీ, చైర్మన్ గారు చాలా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వచ్చిన భక్తులందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇంకా పోలీస్ బందోబస్తు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. రవి, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ సాదిక.